అన్న, ఈరోజు మీ పార్టీ గెలిచినందుకు మీరు ఎలా సంతోషపడుతున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు? భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై. మరింత నాయకులు వర్ధిల్లాలి. మాది తూర్పుగోదావరి జిల్లా ఊరు నియోజకవర్గం అండి. మాకు ఎంపీగా పురంధేశ్వరి గారు భారీ మెజార్టీతో నెగ్గారు. మోడీ గారి నాయకత్వం కేంద్రం రావాలని అందరూ కోరుకున్నాం. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలని కూడా కోరుకున్నాం. అలాగే ఏపీలో కూటమి భారీ విజయాన్ని ఏర్పరచుకుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందరూ కోరుకున్నాం కాబట్టి మార్పు తీసుకొచ్చాం జనంలో. గతంలో గవర్నమెంట్ ద్వారా జనాల ఇబ్బంది మరియు అణచివేతలు, నిరంకుశ పాలన, హిట్లర్ లాగా సొంత నిర్ణయాలు తీసుకోవడం గత వైసీపీ గవర్నమెంట్ ప్రజలందరికీ విసిగెత్తి మార్పు కోరుకున్నారండి. అలాగే పైన కూడా మన మోడీ గారి నాయకత్వం కావాలని, హిందుత్వం కాపాడాలని, హిందువులు అందరూ బాగుండాలని, అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని, ఇక లోకల్గా మా ఎన్డీఏ కూటమి కూడా బాగా కలిసి వచ్చి. చంద్రబాబు నాయుడు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నామండి. గతంలో లాగా కాకుండా ముందు నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువ రావాలని, ఐటీ హబ్ కూడా రావాలని కోరుకున్నాం ఆంధ్రప్రదేశ్కి. పోలవరం ప్రాజెక్టు కూడా త్వరగా జాతీయ హోదా కల్పించడానికి మోడీ గారి నాయకత్వంలో కంప్లీట్ చేయాలని కోరుకున్నాం. పోలవరం ప్రాజెక్టు వస్తే కనుక మరి మన ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం. మరి గత 10 సంవత్సరాల నుంచి దాన్ని నిర్వీర్యం చేసి అలా గడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైనా దానికి మోక్షం వస్తుందని కోరుకుంటున్నాం. నిరుద్యోగ సమస్య మీకు తీరిపోతుందని నమ్మకం ఉందా? నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల తీరుతుందని నమ్మకం ఉందండి జనానికి. అందుకే ఆయన తగ్గించుకున్నారు. కూటమితో కలిపి జనసేన కూడా కలిసింది కాబట్టి, కేంద్రం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ముందు మన చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఆయన చేయలేవా? ఆయనకి అసలు నిరుద్యోగం పట్టించుకున్నది సంక్షేమం మీద పడ్డారండి. అభివృద్ధి డబ్బులు పంచడం, నవరత్నాలు డబ్బులు పంచబెట్టడం తప్ప యువత ఏమైపోయిందని ఉద్యోగాల అవకాశాలు. ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అభివృద్ధి లేదా? యువతకు అభివృద్ధి లేక